గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందంలో దాన్ని 2 భాగాలుగా చెప్పుకున్నాం. 3వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. రోహిణ్యాస్తనయ ప్రోక్తో రామ సంకర్షణస్త్వయా దేవక్యా గర్భ సంపద కుతో దేహద్రవ్యనా. ఇదే చదువుకున్నాం నేను చివరి శ్లోకంగా, 8వ శ్లోకం. ఏమిటంటే, బలరాముడేమో రోహిణి కొడుకు అని చెప్పావు ఇదివరకు, ఆ తర్వాత మళ్ళీ దేవకి పుత్రుడు అని చెప్తున్నావు, ఏంటి కథ అని అడిగాడు పరీక్షణ్ మహారాజు. ఎవరిని? సుఖయోగిని. సుఖయోగి చెప్తున్నాడు, కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గేహాత్ ధ్వజం గతః ప్రవాసం జాతిభిః సార్థం కృతవాన్ సాత్వతాపతి. ఇంకా అడుగుతున్నాడు ప్రశ్నలు. అసురులకు ముక్తినిచ్చేవాడు, భక్తులకు తన వాత్సల్యాన్ని పంచి ఇచ్చేవాడైన కృష్ణ భగవానుడు మధుర నుండి గోపల్లకి ఎందుకు వెళ్ళాడు? రేపల్లెకి. అదే చాలా ముఖ్యమైనది. 10వ స్కందం పూర్తిగా కృష్ణ భగవానుడి లీలలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. భక్తవత్సలుడైన ఆ యదువంశ శిరోమణి నందాది గోపాలులతో ఎక్కడెక్కడ నివసించాడు అంటే, గోకులం అంటే తిరుగుతుండేవాళ్ళు కదా, వాళ్ళు ఒక చోట ఉంటారు కదా, రేపల్లెకే పరిమితం అవ్వరుగా, అక్కడక్కడ ఉంటూ ఉంటారు కదా. అందుకోసం అవన్నీ వివరాలు చెప్పమంటున్నాడు అనమాట. వ్రజే వసన్ కిమ కరోన్ మధుపుర్యాంచ కేశవః భ్రాతరంచావధీత్ కంసం మాధురద్ధాత దర్హణం. బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణే శాసించగల ఆ ప్రభువు గోకులంలోనూ మధురలోనూ ఏ లీలలు చేశాడయ్యా? ఆ ప్రభువుకు సాక్షాత్తు మేనమామ కదా కంసుడు, మరి ఎందుకు చంపాడు ఆయన్ని? అలా అని దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాన్ని వృష్ణిభిః ఎదురు పుర్యాం సహా వాత్సీత్ పత్ని కచ్చభవన్ ప్రభో. సచిదానంద స్వరూపుడైన కృష్ణ భగవానుడు మానవ రూపాన్ని ధరించి యదువంశజులతో కూడి ద్వారకా నగరంలో ఎంతకాలం ఉన్నాడు? ఎక్కడ? 3 చోట్ల ఇప్పుడు మనకు, మధుర, రేపల్లె, ద్వారకా కూడా అడుగుతున్నాడు. ద్వారక కూడా వెళ్ళాడు కదా, అక్కడ ఎంతకాలం ఉన్నాడు? ఆ ప్రభువుకి అసలు ఎంతమంది భార్యలు? ఇవన్నీ వివరాలు చెప్పమని అడుగుతున్నాడు. ఏ తదన్యశ్చ సర్వం మే మునే కృష్ణం చేష్టితం భక్తుమర్హ సర్వజ్ఞ శ్రద్ధధానాయ విస్తృతం. మహాముని, కృష్ణలీలలను గురించి నేను అడిగిన వాడిని మాత్రమే కాదు, అడగని వాటిని కూడా, కొన్ని అడిగానే, అడగని వాటిని కూడా నువ్వు చెప్పబోయా. ఎందుకంటే అన్నీ చెప్పడానికి నువ్వే సమర్థుడివి. అవన్నీ వినగోరుతున్నాను. నైషాతి దుస్సహాక్షున్మాం చక్తోదమపి బాధతే పిబంతంత్వన్ముఖం భోజం అచ్యుతం హరికథామృతం. మహాత్మా, నీ మీకారవిందం నుంచి జాలువారుతున్న శ్రీహరి కథామృతాన్ని త్రాగుచుండటం వల్ల నా మనస్సు పరవశించిపోతుందయా. నేను ప్రాయోపవిష్యుడనై ఉన్నా అన్న సంగతి నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు చెప్పే ఆ కథామృతం తాగుతూ ఉండటం వల్ల నా చెవులతోటి నాకు ఆకలి వేయటం లేదయ్యా అంటున్నాడు. రేపు మనం మరి తర్వాత భాగాన్ని కొనసాగిద్దాం. 4వ భాగంలో కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.